హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 38వ పాదము 38th పాద నేర్చుకుందాము. పద్మనాభః అరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్దిః రుద్ధః వృద్ధాత్మా మహాక్షః గరుడధ్వజః. పద్మనాభః హృదయ పద్మమునందు వసించువాడు అంటే మన హృదయము అనే పద్మమునందు నివసించేవాడు లేదా పద్మమును నాభియందు గలవాడు పద్మనాభః అంటే. అరవిందాక్షః అరవిందములను అంటే పద్మాలను పోలిన కన్నులు కలవాడు అంటే పద్మాల లాంటి కన్నులు కలవాడు. పద్మగర్భః పద్మ అంటే పద్మము, గర్భః అంటే మధ్యలో. మన హృదయము అనే పద్మము దాని మధ్యలో ఉపాసింపబడువాడు లేక పూజింపబడువాడు. ముందు నామములో పద్మనాభః మన హృదయము అనే పద్మమునందు నివసించేవాడు అని చూసాం కదా. మన హృదయము అనే పద్మములో నివసించేటటువంటి విష్ణువు ఆ హృదయం మధ్యలో ఉపాసింపబడుతూ ఉంటాడు, లేకపోతే మనము పూజిస్తూ ఉంటాం ఆయనని. కాబట్టి పద్మగర్భః అని అంటారన్నమాట. శరీరభృత్ అన్నము ఇంకా ప్రాణము ఈ రెండు రూపాలలో కూడా ఉండి జీవులను పోషించేవాడు విష్ణువు. అన్నము లేకపోతే ప్రాణము నిలవదు కదా, అందుకని అన్న రూపంలో ఉంటాడు, ప్రాణ రూపంలో కూడా విష్ణువు ఉంటాడు, ఉండి జీవులను పోషించేవాడు కాబట్టి శరీరభృత్ అని అంటారు. మహర్దిః గొప్ప సంపద కలవాడనమాట మహర్దిః అంటే. రుద్ధః ప్రపంచ రూపమున విస్తరించి ఉన్నవాడు, విశ్వమంతా ప్రపంచమంతా విస్తరించిపోయి ఉన్నవాడు కాబట్టి రుద్ధః అని అంటారు. వృద్ధాత్మా సనాతనుడు, అందరికీ ఆశ్రయమైన మూల పురుషుడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు సనాతనుడు, అందరికీ కూడా ఆశ్రయమై మూల పురుషుడుగా ఉన్నవాడు కాబట్టి వృద్ధాత్మ అని అంటారు. మహాక్షః మహా అంటే గొప్పదైనటువంటి, అక్షః అంటే నేత్రములు, కన్నులు. విష్ణువు గొప్పదైనటువంటి నేత్రములు గలవాడు. అటువంటి గొప్పవైనటువంటి నేత్రములు గల విష్ణువు ఏం చేయగలుగుతాడు? ఆ నేత్రములతో, కళ్ళతోటి సర్వాన్ని చూడగలడు, సర్వాన్ని దర్శించగలిగేటటువంటి గొప్ప నేత్రములు కలవాడు కాబట్టి మహాక్షః అని అంటారు. గరుడధ్వజః గరుడ అంటే గరుత్మంతుడు, ధ్వజము అంటే జెండా. గరుడు వేదజ్ఞానానికి సంకేతము, చిహ్నము. కాబట్టి భగవంతుడు వేదజ్ఞాని లేదా స్థితప్రజ్ఞుడు అని అర్థం అన్నమాట. గరుడధ్వజః అంటే జెండా పైన గరుత్మంతుడు కలవాడు. పాదం మొత్తము చదువుదాము. పద్మనాభో అరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్దిః రుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. ఈ పాదాన్ని మఖా నక్షత్రము 2వ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది. రేపు 39వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.